అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వాళ్ళంతా భూస్వాములే, వాళ్ళందరికీ వ్యవసాయ భూములు ఉన్నాయి. అయినప్పటికీ ఏప్రిల్ 27న బీఆర్ఎస్ తలపెట్టినటువంటి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొనడానికి సొంతంగా ఒక బస్సు తీసుకొని అందరూ ఆ సభను సక్సెస్ చేయడానికి ముందుకొస్తున్నారు. కైకిల్కి కూలికి వెళ్ళారు. మొక్కజొన్న కంకులను ఏరుతూ తమ యొక్క డబ్బులు తామే సంపాదించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం బెజ్జంకి సంబంధించినటువంటి ప్రాంతంలో లక్ష్మీపూర్ ఉంది. ఆ లక్ష్మీపూర్ గ్రామస్తులందరూ వాళ్ళు పనులోకి వెళ్ళారు. ఒకసారి వాళ్ళు ఏం మాటలు మాట్లాడుతున్నారు చూద్దాం. కేసీఆర్ అంటేనే మా అభిమాన నాయకుడు. కేసీఆర్ పైన, ఈ పార్టీ పైన ఉన్నటువంటి అభిమానంతో, మమకారంతో మేమంతా మా నిధులను మేమే జమ చేసుకుంటున్నాం. మా డబ్బులతోనే మేము ఆ సభకి వెళ్తాం, సక్సెస్ చేస్తాం. ఆ పాలన మళ్ళీ కావాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి గమనించవచ్చు. ఉన్నప్పుడు మంచిగా ఉంది, నీళ్ళు వచ్చినాయి, మంచిగా చేసిండు. ఈతడు వచ్చిండు, ఏం లేదు మాకు. కైకిలు చేసుకుంటేనే తిన్నట్టుంది, లేకుంటే లేదు. నీళ్లు లేవు, ఏది లేదు. కరెంటు మాపి అన్నాడు, ఈ పింఛన్లు అన్నాడు, పింఛన్లు లేవు, ఏవి లేవు. ఇగో ఇట్లా చేస్తాండు. ఇప్పుడు రైతు బంధు వల్లేదు, ఈ వరకు మాకు రుణమాఫీ కాలే, రైతు బంధు లేదు. ఎత్తా అంటాడు, ఏసులు లేదేం లేదు. తాజా మాజీ ఎంపీపీ గారిని, సిద్దిపేట జిల్లా, మా నియోజకవర్గం వచ్చేసి మానకొండూరు. మేము కేసీఆర్ మీద అభిమానంతో, ప్రేమతో, ఆయన మీదున్న గౌరవంతో ఈరోజు ఇక్కడ బాలరెడ్డి పటేల్కు మేము కూలి పనులకు వచ్చినాము. ఎందుకంటే 27 ఏప్రిల్ నాడు మహాసభ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో భారీ రజతోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మేమందరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందరు అనుకున్నట్టు మేము మా భర్తల పైసలతోటో, లేకపోతే మా అత్తమామల పైసలతోటో, లేకపోతే మా అన్నదమ్ములు ఇచ్చిన పైసలతో వెళ్ళాలనుకోవట్లేదు. కేవలం మా రెక్కల కష్టాన్ని నమ్ముకొని వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. మా బెజ్జంకి మండలంలో దాదాపు 1500 మంది మహిళా కార్యకర్తలు ఉన్నాము. అందులో మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇంతకుముందు రాజకీయ నాయకులుగా చేసిన నాయకులు కూడా ఉన్నారు. వారందరితో కలిసి ఒక నిర్ణయానికి, ఈ యొక్క నిన్న ఉగాది కొత్త రోజు కాబట్టి కొత్త సంవత్సరంలో ఒక కొత్త నిర్ణయంతో మేము తీసుకున్నాము. అందుకే ఇక్కడికి మేము పనికి రావడం జరిగింది. ఇక్కడ కంకులు ఏరడానికి వచ్చినాం. ఈ కంకుల పనికి మాకు పటేల్ ఇచ్చే పైసలు రేపు ఇంకా తిరుపతి రెడ్డి పటేల్కు కానీ, రాజరెడ్డి పటేల్కి కానీ, సీన్ శెట్టి దగ్గరికి కూడా కానీ మేము పనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. వారు ఇచ్చిన పైసలతోటి మేము మాజీ సీఎం ప్రోగ్రాంకి అయ్యే ఖర్చును మేము మా సొంత పైసలతో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.